నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ చైనా సరిహద్దుల్లో టెన్షన్ మళ్లీ పీక్స్ కు చేరింది. జమ్మూ కాశ్మీర్లోని షాక్స్గామ్ వ్యాలీ తమదేనంటూ చైనా కొత్త రాగం అందుకుంది. అక్కడే తాము చేస్తున్న అక్రమ నిర్మాణాలను సమర్థించుకుంటూ బీజింగ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు పెను సంచలనాన్ని రేపుతున్న పరిస్థితి. అయితే భారత్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గనంటోంది. షాక్స్గామ్ మాదే అంటూ చైనాకు గట్టి బుద్దే చెప్పింది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? చైనా కొత్త ఎత్తుగడ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత భూభాగంపై చైనా తన ఎక్స్పాన్షనిస్ట్ డిజైన్స్ ను మరోసారి బయటపెట్టింది. షాక్స్గామ్ వ్యాలీలో చైనా చేపడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులపై భారత్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజింగ్ మాత్రం చాలా పొగరుగా సమాధానం ఇచ్చింది. 1963లో పాకిస్తాన్తో కుదుర్చుకున్న బౌండరీ అగ్రిమెంట్ ప్రకారం ఆ ప్రాంతం తమదేనని, అక్కడ నిర్మాణాలు చేసుకునే హక్కు తమకే ఉందంటూ చైనా వాదిస్తున్న పరిస్థితి. కానీ భారత్ ఎప్పుడూ ఆ ఒప్పందాన్ని గుర్తించలేదని, అది పూర్తిగా అక్రమ ఒప్పందమని ఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. చైనా వ్యూహం చాలా ప్రమాదకరం. ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మ్యాపులు రిలీజ్ చేయడం, మరోవైపు సరిహద్దుల్లో సలామీ స్లైసింగ్ చేస్తూ ఒక్కో అడుగు ముందుకు వేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్యే. మేజర్ సమర్ పాలూర్ వివరించినట్టుగా 1953 నాటి పంచశీల ఒప్పందాన్ని చైనా తన స్వార్థం కోసం పూర్తిగా తుంగలో తొక్కేసింది. పరస్పర ప్రాంతీయ సమగ్రతను గౌరవించుకోవాలనే ప్రాథమిక రూల్ను ఉల్లంఘించేసింది. గాల్వాన్, డెమచోక్ వంటి ప్రాంతాల్లో చైనా సైన్యం చాలా అగ్రెసివ్గా వ్యవహరిస్తోంది. షాక్స్గామ్ వ్యాలీ అనేది స్ట్రాటజిక్ గా భారతదేశానికి అత్యంత ముఖ్యమైన రక్షణాత్మక ప్రాంతం. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఈ భూభాగాన్ని పాక్ అక్రమంగా చైనాకు కట్టబెట్టింది. ఇప్పుడు అక్కడ రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడం ద్వారా భారత రక్షణ వ్యవస్థకు ముప్పు కలిగించాలని దాయాది చైనా భావిస్తోంది. అయితే భారత సైన్యం ఇప్పటికీ హైలైట్లో ఉంది. ఆపరేషన్ సింధూర్ వంటి చర్యల ద్వారా మన బలగాలు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఒకవైపు చర్చల పేరుతో నటిస్తూనే మరోవైపు మన భూభాగాలను ఆక్రమించాలని చూస్తున్న చైనాకు భారత్ ఇస్తున్న ఈ ఫైరింగ్ కౌంటర్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. చైనా నక్కజిత్తుల ప్లాన్లను తిప్పికొట్టేందుకు భారత సరిహద్దుల్లో తన శక్తిని మరింత పెంచుతోంది. అటు అరుణాచల్ నుంచి ఇటు లడాక్ వరకు ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోబోమని భారత్ క్లియర్ గా వార్నింగ్ ఇచ్చేసింది.